ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని ఒప్పు అనడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబును నిలదీశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. సెకీ ఒప్పందాలు అన్యాయం, అక్రమం అంటూ శ్వేతపత్రాలు విడుదల చేసి ఇప్పుడు వాటిని అమలు చేస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సెకీ ఒప్పందాలపై సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడారా? ఒప్పందం రద్దు చేయమని కానీ టారిఫ్లను తగ్గించమని కానీ అడిగారా అని నిలదీశారు. డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టే రాష్ట్రం నుంచి డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, పెంచబోము అంటూ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే పెనాల్టీకి వస్తుంది కాబట్టి మేము దాన్ని అమలు జరుపుతున్నామని చెప్పి ప్రకటించారు. ఇది తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఎన్నికలకు ముందు 2022లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా సెకీ ఒప్పందం రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు కోర్టులో కేసు వేశాడు. దాంట్లో ఆయన స్పష్టంగా దీన్ని సమీక్షించి ఛార్జీలు తగ్గించాలి అని కోర్టు ఆదేశించాలని చెప్పి కోరాడు. తర్వాత 2023లో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పు అయినవి ఇప్పుడు ఒప్పు ఎలా అవుతాయి? ఆ రోజు స్మార్ట్ మీటర్లు తప్పు, డ్రాప్ ఛార్జీలు తప్పు, ఛార్జీల పెంపుదల తప్పు. ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి సెకీ ఒప్పందం రైటే, స్మార్ట్ మీటర్లు రైటే, ట్రూ అప్ ఛార్జీలు రైటే, అన్నీ రైటు.